గ్రంథము దావీదు రాసిన కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 13-14 వచనాలు మనం చదువుకుందాం. నా అంతరంగములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చిన్న మాట. మహాపరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, చదివిన లేఖన భాగములను మీరు ఆశీర్వదించండి. నీ పక్షంగా నిలబడిన నన్ను నీ నోటి పేరుగా వేడుకోండి ప్రభా. వాక్మించిన బిడ్డలను ప్రత్యేకముగా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దావీదు మహారాజు ఆయన జన్మించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకో జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చిందంటే, ఒకరోజు బాగా అలసిపోయి సాయంత్రం పూట చక్కగా ఇటువంటి సమయంలోనే బయట కూర్చున్నాడు. బయట కూర్చొని ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడు? దావీదు ఎక్కడి నుండి రక్షింపబడ్డాడో జ్ఞాపకం చేసుకున్నాడు. వాటన్నిటినీ ఒకసారి చూస్తున్నాడు. చూడండి, దావీదును దేవుడు సింహము నుండి కాపాడాడు. హల్లెలూయా. సింహమును వేటాడాడు, దాని నుండి కాపాడాడు దేవుడు. ఎలుక బంటి నుండి దేవుడు దావీదును కాపాడాడు. అదే విధముగా అందరూ కూడా ఫిలిస్తీన్లో ఉన్న ఒక మనుషుడు పేరు గొలియాతు వచ్చి దూషణలు చేస్తుంటే భయపడ్డాడు. అందరూ భయపడ్డారు, ఎవరు యుద్ధాన్ని చేయటానికి అల్లా. కానీ దావీదు మహారాజు మాత్రమే వెళ్ళాడు. వెళ్ళి దావీదును గెలిచాడు. ఆ తర్వాత గొలియాతును గెలిచడమే కాదు, కానీ అనేక సందర్భాలలో ఆయన యుద్ధాలు చేయవలసి వచ్చింది. ఆ యుద్ధాలకు కూడా ఆయన భయపడలేదు. ఇంకా చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్న సౌలు దావీదు చేసిన కార్యమును బట్టి దావీదుని సౌలు తరుగుతున్నాడు. చంపాలి, నాకు రావాల్సిన పేరంతా దావీదుకి వెళ్ళిపోయింది, నాకు రావాల్సిన ఘనతంతా దావీదుకి వెళ్ళిపోయింది, నాకు రావాల్సిన కీర్తంతా దావీదుకి వెళ్ళిపోయింది. ఎలాగైనా సరే నేను దావీదుని చంపాలి. సౌలు చేతుల నుండి దావీదు కాపాడబడ్డాడు. ఇన్ని రకాలుగా ప్రియ దేవుని సంగమా, దావీదు అనేక సందర్భాలలో కాపాడబడిన తర్వాత ఆయన జననమును ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అసలు నేను ఎలాగ పుట్టానో, నా పరిస్థితి ఏమిటి అనేది చూసినప్పుడు దావీదు మహారాజు అంటాడు కదా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడును నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధమును నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నేను ఆలోచన చేసినప్పుడు, నేను గుర్తు చేసుకున్నప్పుడు అయా నాకు భయము కలుగుతుంది. హల్లెలూయా. ఏం కలుగుతుందంట? భయము కలుగుతుంది. ఈరోజు మానవుడికి లేనిది ఏమిటంటే భయము లేదు. భయము లేదు. ఏ భయము లేదు? దేవుని భయము లేదు. ఈరోజు చూడండి, ఇప్పటి వరకు 3 దైవజనులు చెప్పారు పిల్లలను ఎలాగ పెంచాలి అనే విషయాలను చెప్పారు. కానీ పిల్లల్లో ఉన్న స్వభావమును ఒక మాటతో నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 22వ అధ్యాయము
15వ వచనాన్ని మనం చదువుకుందాం. బాలుని హృదయములో, అమ్మ జాగ్రత్త గమనించాలి. ఎవరి హృదయములు అంట? ఎవరు? అందరూ చూడండి. ఎవరి హృదయములో? బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్ష దండము దానిలో నుండి తోలివేయును. దేనినంట? మూఢత్వము కలిగిన స్వభావము. దీనికి ఉదాహరణ నేను చెప్పాలి. ఈరోజు బెంజమిన్ పాస్టర్ గారి పెద్ద అబ్బాయి, నేను 3వ అబ్బాయి, 4వ అబ్బాయి. మాకు చిన్నపిల్లల్లాగా మేము చిన్నతనం నుండే పైకి వచ్చినాం. చిన్నతనంలో చిన్నపిల్లలు ఎలాగా బ్రతుకుతారో మేము కూడా అలాగే బ్రతికాం. ప్రార్థన అంటే పరారోయటము, ప్రార్థనలో కూర్చోపోవటము, బైబిల్ చదవకపోవటము, ఇలాగ చిన్నపిల్లలు చేసే ప్రతి దానిని మేము చేసాం. కానీ మా నాన్న దానిని సహించలా. మా ఊడి ఈరోజు ప్రార్థన రాలేదు, చక్కగా మయ్య బంగారం అని ముద్దు పెట్టుకోవాలా. అమ్మా బైబిల్ చదవనప్పుడు మా అబ్బాయి అసలుకి భలే చదువుతున్నాడులే, చదవకపోయినా పర్వాలేదని ఆయనని ఎత్తుకొని మమ్మల్ని ముద్దు పెట్టాల. ఎందుకు చదువుతున్నానంటే చిన్న పిల్లలలో మూఢత్వము కలిగిన స్వభావం ఉండిద్ది. చిన్న ఉదాహరణ నేను మీకు చెబుతాను. చిన్నపిల్లలు ఎవరైనా సరే ఒక పని వారు చేయకూడదని నిర్ణయించుకున్నప్పుడు వారిని నువ్వెంత కొట్టినా సరే వాడు దాని మీదే ఉంటాడు. అసలు మా అమ్మ కొట్టదు, మమ్మల్ని అసలు కొట్టదు. కానీ మా పెద్దక్కని ఒకసారి కొట్టింది. ఎందుకు కొట్టిందంటే చెప్పిన మాట అంటలేదని కొట్టింది. ఎంత కొట్టినా ఆ పని మాత్రమో ఆమె చేయాల. ఎందుకు? చిన్నపిల్లల యొక్క స్వభావము. ఈరోజు దేవుని సంగమ చూడండి. ఈరోజు క్లుప్తంగా నేను దేవుని పిల్లలైన మనకు మనమే బోధన చేసుకోవాలి. ఈరోజు ఎక్కడ చూసినా చిన్న పిల్లలకు చక్కగా సినిమా పాటలకు డాన్స్ నేర్పిస్తున్నారు, సినిమా వేషధారణ చేస్తున్నారు. నా పిల్లవాడు అలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి అని చక్కగా ₹1000 ఖర్చు పెట్టి పిల్లలకు బట్టలు తీసుకొస్తున్నారు. మీరు ఖర్చు పెట్టిన దాన్ని నేను తప్పని నేను అనట్లేదు. కానీ మనం ఎందుకు చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచే దైవ జ్ఞానము నేర్పియాలంటే మీ అందరికి తెలియని ఒక రహస్యం ఏంటంటే, ఈరోజు క్రిస్టియానిటీలో ఉన్న యేసు క్రీస్తును నమ్ముకున్న వారిలో వారి యొక్క నడతను చూసి హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ వారు ఆశ్చర్యపోతారు. వారు చిన్నపిల్లల నుంచి చిన్నప్పటి నుంచి వారు పిల్లలకు బైబిల్ ఇస్తారా, చిన్నప్పటి నుంచి వాక్యం చదవమంటారా, చిన్నప్పటి నుంచి ప్రార్థన చేయమంటారా అని వారికి వారే చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజు నేనేం చెబుతున్నానంటే ప్రస్తుతం ఉన్న కాలంలో ఇది తగ్గిపోయింది. ఈరోజు ఆదివారము స్కూల్ ఏదైనా ప్రోగ్రామ్ ఉందంటే అవసరమైతే తల్లిదండ్రులు కూడా స్కూల్ చర్చి మానుకోవాల్సి వస్తుంది. లేదు ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళాల్సి అంటే వీరు వెళ్తున్నారు, వీరితో పాటు వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు. మొట్టమొదటిగా దేవుని సంగమా, చిన్న పిల్లలు వారు చిన్నప్పటి నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలంటే, చిన్న పిల్లలు దేవుని యందు వారు ఎదగాలంటే, నేను అంటున్నాను కదా, దావీదునకు తన తండ్రి అయిన యెషయా ఏ రీతిగా దావీదుకు బోధనలు చేశాడో ఆ రీతిగా దేవుని పిల్లలకు, మీ పిల్లలైనా మన పిల్లలు ఎవరి పిల్లలకైనా సరే చిన్నతనం నుంచి దేవుడు చేసిన కార్యాలు మనం చెప్పాలి. అవి చెప్పాలంటే మొదటిగా మనలో దైవ ప్రేమ మనము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దైవ ప్రేమ మనము కలిగి ఉండాలి. పెద్దలైన మనము ఈ రోజు క్రీస్తుల నుంచి దూరం అయిపోతున్నాము. ఈ రోజు చూడండి, సండే స్కూల్ పిల్లలకు పంపించాలంటే వీరు లెగవరు. పిల్లలదేం తప్పు లేదు, వాస్తవం చెబుతున్నాను. చిన్నపిల్లల మీద నిద్ర తప్పించి వీరు లెగవరు, నిద్రలెవరు. ఈ రోజు చూడండి, ఆ పాత రోజుల్లో ఏ టీవీలు లేవు కాబట్టి పెద్దలు గారి టీవీలు కట్టేసారు, లైట్లు వేసుకుని పడుకున్నారు, పనులు లేసేవారు. ఈ రోజు సాతానుడు మన చేతిలోనే ఉన్నాడు. ఈ రోజు సాతానుడు మన కళ్ళెదురుగానే ఉన్నాడు. కొంచెం చెప్పని రాత్రి 1 గంట దాకా టీవీలు చూస్తాం, ఫోన్లు చూస్తాం, అప్పుడు నిద్రపోతాం. తెల్లవారు లేచేలోపు 8, 9, 10 అయింది. అవసరమైతే చర్చి అనుకుంటాం. పిల్లలు సండే స్కూల్కి వస్తారమ్మా. ఇది ఎవరి పొరపాటు చెప్పాలి? ఎవరి పొరపాటు? మన పొరపాటు. మనము కరెక్ట్ గా లేకపోతే కష్టము. అందుకని పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి,
బాలుడకు సరైన మార్గము మనం చూపాలి. సామెతల గ్రంథంలో 22వ అధ్యాయం 6వ వచనములో ఇందాక చదువుకున్నాము కదా మనము, బాలుడి నడవలసిన త్రోవ వారికి నేర్పుము. హల్లెలూయా, హల్లెలూయా. ఏం నేర్పియాలంట? ఏం త్రోవ నేర్పియాలి? ప్రార్థన అనే త్రోవ నేర్పియాలి. హల్లెలూయా. వాక్యం అనే త్రోవ నేర్పియాలి. తల్లిదండ్రులు ప్రేమించే ఆ మార్గాన్ని వారు నేర్పియాలి. ఈరోజు పిల్లలకు దేవుని యొక్క వాక్యాన్ని అలవాటు పరచటలా. చాలా మంది స్కూల్లో మీకు తెలియని నిజం ఏంటంటే బైబిల్ చదివిపిస్తారు. వాడు బైబిల్ చదివితే వాడు పెద్ద అయిన తర్వాత ఏ ఉద్యోగాన్ని వాడు చేసుకొని బ్రతకగలడో. ఈరోజు మనం ఏం చేస్తున్నాము? బైబిల్ ప్రక్కన పెడుతున్నాము, మిగతా అన్ని నేర్పిస్తున్నాము. వాడి వయసు వచ్చేసరికి మన మాట వినకుండా వాడు ఇష్టం వచ్చినట్టు వాడు ఉంటాడు. ఎన్నిసార్లు తన్నులు తిన్నాము మేము. ఎందుకంటే మా నాన్న మమ్మల్ని కొట్టాలని కాదు, దేవుని యొక్క వాక్యము చదవాలని. నేను ఇంకోటి ఏం చేసేవాడిని తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నేను చాలా క్లియర్గా అర్థమైన రీతిగా మొట్టమొదటిసారిగా నేను నేర్చుకుంది దావీదు రాసిన కీర్తన గ్రంథంలో 111వ అధ్యాయం. ఆయన కొట్టి 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 ఆఖరికి 111వ అధ్యాయము నేను నేర్చుకున్నా. ఇంకా ఆయన బైబిల్ చదవన్నప్పుడల్లా ఈ అధ్యాయమే తీసేవాడిని తప్పించుకున్నాను ఉదయాన్నే. కానీ ఒకరోజు ఆయన దాన్ని కూడా పట్టుకున్నాడు, ఇదేందో రోజు ఇదే చదువుతున్నాడని. గమనించాలి ప్రియ దేవుని సంగమా, మనము తల్లిదండ్రులమై ఉన్నప్పుడు మనము చిన్నపిల్లలకు ఆదర్శమైన జీవితము మనము జీవించాలి. నీ పిల్లలు నిన్ను చూస్తున్నారు, నీ పిల్లలు నీ నడతను చూస్తున్నారు, నీ పిల్లలు నీ మాటలను చూస్తున్నారు, నీ పిల్లలు నీ పద్ధతులను చూస్తున్నారు. దైవజనుడు వచ్చినప్పుడు ఒకలాగా, దైవజనుడు వెళ్ళిపోయిన వాళ్ళు మరొకలాగా ఉన్నామంటే వారి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. వాస్తవాలు. ఆయన లేనప్పుడు ఈయన తిట్టామనుకో, వాడు ఆఖరికి దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మ ఆయన తిట్టింది నేనెందుకు ఈయన వందనాలు చెప్పని ఈయన పక్కకు పోతాడు. వాడు అక్కడే మిస్టేక్ అయిపోయినట్టు. అందుకనే ఆదర్శమైన జీవితం మనం జీవించాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనము, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోవాలి. అమ్మ ఎవరు చెబుతున్నారు ఇక్కడ? ఒక దైవజనుడు అన్నాడు కదా, నేను యేసు క్రీస్తును మాదిరిగా తీసుకొని ఆయన చేసిన దానిని నేను చేస్తున్నాను. ఆయన ఎలాగ జీవించారో నేను ఎలాగ జీవించాను, మీరు కూడా అలాగ జీవించాలి. ఇప్పుడు మనం ఎలాగ జీవించాలి? మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి మనము జీవించే జీవితము నుండి పిల్లలు పాఠాలు నేర్చుకోవాలి, పోలి నడుచుకోవాలి. మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి, పిల్లలు మనల్ని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే పిల్లల్లో మూఢత్వము కలిద్ది, వారిలో మాట వినని స్వభావం ఉండిద్ది, వారిలో లెక్కలేని తనం ఉండిద్ది. అది శిక్షణ నుండి తొలగించబడిందని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. కానీ ఆ దేవుని యొక్క వాక్యము ఆ శిక్ష యేసు క్రీస్తు వారి నుండి మనము ప్రారంభించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము చదవాలి. 3వ అధ్యాయము 15వ వచనము. ఏంది అక్కడ లేదా? మీరు తీయలేదా? ఏం జరుగుతుంది అమ్మా? 2వ తిమోతి అమ్మా, 2వ తిమోతి 3వ అధ్యాయము 15వ వచనము. విశ్వాసుల ద్వారా రక్షణార్థమైన జ్ఞానము శక్తి గల పరిశుద్ధ లేఖనములను నువ్వు నేర్చుకొని ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. హల్లెలూయా.
అమ్మా నువ్వు సినిమా చూస్తే పిల్లల్ని రే చర్చికి వెళ్ళు గదవద్దు, ముందు నువ్వు మానుకో ఆ పద్ధతి. రే నేను పనికి వెళ్తున్నా, నువ్వు చర్చికి వెళ్ళాలి, ముందర నువ్వు మానుకో, ఆ తర్వాత నీ పిల్లల మాట అంటారు. ముందు మనము పరిశుద్ధ లేఖనాల మీద దృష్టి పెట్టాలి. ముందు మనము నేర్చుకోవాలి. మనము నేర్చుకుంటే ఆ తర్వాత పిల్లలు వాటి యందు భయభక్తులు కలిగి జీవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కొద్దిమంది గురించి ఆశీర్వదించును గాక.